ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఏ సమయము దొరికినాము ఆ సమయంలో దేవుని మాటలు వినడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడ. దేవుని సన్నిధానంలో ఉండడానికి ఏం చేయాలి? మనం ప్రయాసపడ. నువ్వు ఎంత ప్రయాసపడతావో అంతగా దేవునితో మాట్లాడతావు. ఎంత ప్రయాసపడతావో అంతగా దేవుని యొక్క సన్నిధానంలో నీకు అద్భుతాన్ని పొందుకోగలుగుతావు. నువ్వు ఎంత ప్రయాసపడతావో దేవుని సన్నిధిలో నీకు జ్ఞానము దొరుకుతుంది. నువ్వు ఎంత ప్రయాసపడతావో నీ జీవితం ఒక అమూల్యమైపోతుంది. అలా ప్రయాసపడినటువంటి భక్తులందరి చరిత్రే బైబిల్ గ్రంథం. అబ్రహాము ప్రయాసపడాడు, అద్భుతంగా విశ్వాసం తండ్రి అయిపోయాడు. దానియేలు ప్రయాసపడ్డాడు, సింహాల బోనులో నుండి రక్షించబడి ఆ దేశానికి ప్రధాని అయిపోయాడు. ఏ భక్తుని చరిత్ర చూసినా ప్రయాసపడాడు. కాబట్టి ఆ ప్రయాస అనేటువంటిది మనం పడాలి. ఎందుకంటే దేవునికి రాజ్యము చాలా సమీపముగా ఉన్నది. దేవునికి రాజ్యము సమీపముగా ఉన్నది కానీ సిద్ధపాటు లేదు. ఏ సంఘము చూసినా, ఏ విశ్వాసం చూసినా, ఎక్కడ చూసినప్పుడు, ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ పట్టణంకి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా సిద్ధపాటు అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది. ఆ సిద్ధపాటు మనం మెలకువ కలిగి ఉండాలి అన్నాడు. మీరు మెలకువ కలిగి ఉండాలి. ఎందుకు మెలకువ కలిగి ఉండాలి అంటే దేవుని రాకడికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి కదా. అంటే దేవుడు వస్తున్నాడు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మంచి భక్తి చేయగలగాలి, సరైన ప్రార్థన చేయగలగాలి, సరి అయినటువంటి దేవుని వాక్యానుసారమైనటువంటి నడవడిక కలిగి ఉండాలి. సరైన విధానంలో మనం భక్తి చేసినప్పుడు, దేవుని యొక్క మార్గంలో మనం ప్రవేశించినప్పుడు దేవునికి అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి రాజ్యంలో మనం ప్రవేశించగలం. సరే, మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తే